నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ అండ్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంధ్ర ఎలక్షన్స్ అందరికి తెలిసిన విషయమే. వైఎస్ షర్మిల గారి వాళ్ళ బాధ్యతలు కూడా స్వీకరించారు. బట్ ర్యాలీ జరుగుతున్న సమయంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే ఆపారో, తర్వాత లోకేష్ బాబు గారిని ఎలా అయితే ఆపారో, జగన్ గారు షర్మిల గారి ర్యాలీని కూడా ఆపడం జరిగింది. దాంతో ఆవిడ తీవ్ర మనస్తాపానికి గురి చెంది కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు విమర్శించడం జరిగింది. సో నియంతృత్వ పాలన పోవాలి అని, స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేదు అని, ఇలాంటివి ఘాటుగా స్పందించారు ఆవిడ. ముఖ్యంగా అంటే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, ఎక్కడో కొంతమందికి షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా అన్నా చెల్లెళ్ళే, వాళ్ళ మధ్య గొడవలు ఉండవు, ఇది కేవలం చూపించడానికి మాత్రమే అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఇవాళ తేట తెల్లమైపోయింది. ఆవిడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అగెయిన్స్ట్గానే నేను పోరాడుతున్నా, ఆయన ఓటమే నాకు విజయం అన్నట్టుగా తను మాట్లాడిన తీరుని బట్టి అర్థమైంది. దాని గురించి మీ కామెంట్ ఏంటి? డెఫినెట్గా నిన్న కాక మొన్న వలి గారితో చేసినప్పుడు మన ఛానల్లోనే ఇదే విషయం డిస్కషన్ వచ్చింది. ఇవి చాలామంది ఇవికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత షర్మిల గారి మీద ఉంది. తన వదిలిన బాణం తన వైపే వస్తుంది కదా. ఒకవైపు అన్నను ప్రశ్నించాలి, స్పెషల్ స్టాటస్ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సీనియర్స్ అందరిని కలుపుకోవాలి. ఏ విధంగా ప్రశ్నిస్తుంది, నిజంగా ప్రశ్నించగలిగితే ఆమె నమ్ముతారు, మంచి లీడర్గా ఎమర్జ్ అవుతారని చెప్పి అనుకోవడం జరిగింది. డెఫినెట్లీ మీరన్న పాయింట్ కూడా కరెక్టే. మీరన్నట్టు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీ అయినా అన్నదమ్ములైనా వేరే వేరే పార్టీలో ఉండొచ్చు. ఇప్పుడు అట్లా యాదృచ్ఛికంగా ఏమో కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక కుటుంబంలో ఒక ఆమె జాతీయ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి అధ్యక్షురాలు అయిపోయింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. ఈయన అదే కుటుంబంలో అదే పార్టీలో నుంచి బయటకు వచ్చిన ఈ వ్యక్తి ఒక సొంతంగా పార్టీ పెట్టి, వేరే వ్యక్తి శివకుమార్ గారు పెట్టిన పార్టీని తీసుకొని దానికి అధ్యక్షుడయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అన్న ఒక పార్టీలో, చెల్లి ఒక పార్టీలో. ఇప్పుడు ఏ విధంగా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలామంది సీనియర్స్ ఎదురు చూశారు. అదేవిధంగా అదే సమయంలో హర్షకుమార్ లాంటి వాళ్ళు కూడా విమర్శించారు కూడా ఇవని. అంటే ఏంది, ఒకే కుటుంబంలో ఇద్దరు పరిపాలన దగ్గర ఉండటానికి ఆయనేమో మోడీ అంటాడు, ఈమెమో కాంగ్రెస్ సోనియా గాంధీ అంటది. అంటే ఎవరు అధికారంలో వచ్చినా అదే అన్నా చెల్లెలకి లాభమే అని చెప్పి సాక్షాత్తు సీనియర్ నాయకుడు హర్షకుమారే అన్నాడు. అంటే ఇక అర్థం చేసుకోవచ్చు, ఉదయాన్నే అన్న మాటే, దానికి సమాధానం మధ్యాహ్నం వచ్చినట్టు మనం అనుకోవాలి. కరెక్టే మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మీకైనా నాకైనా ఉంటుంది. అది ఆర్టికల్ 21, ఆర్టికల్ 40 ప్రకారం రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. అటువంటి గొప్ప దేశంలో ఉన్నందుకు ప్రశ్నిస్తాం. ప్రభుత్వం మీకు 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారండి. అదే సమయంలో 22 మంది ఎంపీలు ఎందుకు ఇచ్చారు? 20 మంది ఎంపీలు నుండి ఎవరు దేశంలో ప్రధానమంత్రి అయినా మెడలో మంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రశ్నించింది వాళ్ళ చెల్లె. ఎవరో ప్రశ్నించారు. అందరూ ప్రశ్నించేటప్పుడు, ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నిస్తారు. మీకు అందరూ ప్రశ్నించడం ఒక ఎత్తు, సొంత చెల్లి ప్రశ్నించడం మరో ఎత్తు. ఎస్ ఇప్పుడు దాకా ప్రశ్నించింది ఎవరు? ఫస్ట్ ఆ విధంగా గట్స్తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు డి అంటే విధంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎలా మీ వైసీపీ అవినీతి ప్రభుత్వం దించుతాను, ఎందుకు స్పెషల్ స్టాటస్ తీసుకురాలేదన్నారు. అదేవిధంగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మీరన్నట్టు సొంత చెల్లి ప్రశ్నించడం అనేది అందరూ ఎంటైర్ మీడియా, ఉభయ రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే నిన్నగాక మొన్న వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి వివాహానికి వచ్చింది. అది కూడా మనం వీడియో చేసి చూసాం. అంటే అట్టినట్టుగా ఉన్న తీరు అంటే ఇప్పుడు అటువంటి శుభకార్యాలకి నవ్వుతూ ఉండాలి, ఆప్యాయత పలకరించుకోవాలి, రాజకీయాల్లో పోరాడాలి. మీరు చేసింది ప్రశ్నిస్తారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మొట్టమొదటి మహిళగా అతి చిన్న వయసులో అధ్యక్షురాలే అవకాశం ఆమెకు వచ్చింది. ఎందుకంటే ఆమె పోరాట పటిమని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నేను రాజకీయం చేస్తానుకున్నా, అక్కడ పరిస్థితుల రీత్యా ఆమె ఉండకుండా ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ఊహించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీ పెట్టుకుంటారు. ఒక మహిళ 3000 కిలోమీటర్ల పాదయాత్ర తెలంగాణలో కూడా 3000 కిలోమీటర్లు చేసింది దాదాపుగా. మరి మీరు మీ అన్న కోసం, అన్న ముఖ్యమంత్రి కావటం కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్ర దాదాపు చేసిందే ఒక ఆడకూతురు. నువ్వు జగనన్నోదల బాణం అనే ఆమె ప్రతిపక్షాలని ఏకిపారేసిందే చంద్రబాబు నాయుడు అంటే 4.5 దశాబ్దాలను పార్టీని దించేసిందే. మరి దించినప్పుడు మీకు కానరాలేదా? అదే షర్మిల గారు ఏ రోజైనా ఆమె పదవి కానీ
కుటుంబం పక్క ఏదైనా న్యాయం చేశాడంటే చేయలేకపోబట్టే కదా ఇది. అభద్రతా భావం, పవర్ పాయింట్, యా ఇప్పుడు సెకండ్ పవర్ పాయింట్ తను అవుతుంది అన్న అది ఎవరు ఊహించుకోలేడు ఆయన. అభద్రతాభావం మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకపోయినా, లోకేష్ బాబుని అడుగుపెట్టనీయకపోయినా, చంద్రబాబు నాయుడిని అనేక సభలు అరెస్ట్ చేయటం, అంతరాలు సృష్టించిన ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగిన పరిణామం వాళ్ళ సొంత చెల్లే కదా, ఆమె ఏమన్నా అశాంతి కార్యక్రమాలు ఏమైనా చేస్తుందా? అదే అంటే ఇది కామన్, ఎవరైనా అధ్యక్ష పదవి స్వీకరించినప్పుడు ర్యాలీ. అవును, ప్రూవ్ చేసుకోవాలని చూస్తారండి. డెఫినెట్లీ 10 years ఇప్పుడు ఇచ్చి 10 years అయిందా కాంగ్రెస్ అసలుకి ఎక్కడ లేకుండా పోయింది కదా. ఆ పార్టీ పూర్వవైపు రావడానికి పెద్దలందరూ సీనియర్స్ అంతా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఊపు తీసుకురావడానికి ఆమె ప్రయత్నం చేసింది, తప్పే ఉంది. ర్యాలీకి ఏముంది, దానికి కూడా మీరు ఆటంకం కలిగిస్తే ఆమె హట్ అవుదా? ఒక మహిళగా హట్ అవుదా? అదే సమయంలో మనకు ఎక్కడొచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆమె వెహికల్ని క్రేనులతో సహా ప్రగతి భవన్ ముట్టడంగా క్రేనులతో సహా తీసుకొచ్చారు. చాలా బాధాకరం. అది బాధాకరం. అదే సిచ్యువేషను అక్కడ ఈ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. మరి ఆ సిచ్యువేషన్లో చేసిన వాళ్ళకి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉంటుందా లేదని ఈరోజు ప్రశ్నించాలి. ఆమె ప్రశ్నించిన తీరు కరెక్టే, 2 పాయింట్లు కరెక్టే. మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేశారు? స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేపారు? 22 మంది ఎంపీలు, రాజ్యసభలో మొత్తం కలిపి 30 మంది ఉంటే ఏ రోజైనా స్పెషల్ స్టేటస్ ఆంధ్రులకు జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేపారు? బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కదా. అది ప్రధానమైన కారణం. 2వ పాయింట్ మీరు అన్నట్టు ఈ రాష్ట్రం ప్రజలు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. కులాలు మతాల మధ్య అంతరాలు సృష్టించి ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే ఇది దీనికి ఢీకొనటానికి నేనున్నాను, నేను ప్రూవ్ చేసుకుంటానని ఒక రకంగా క్యాడర్కి, నిస్తేజమైన క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్కి ఆ ఉత్తేజం కలిగించినట్లే మనకు కనపడుతుంది. దానికి అంటే తెలంగాణలో తను పోటీ చేయకపోయినప్పటికీ కొంత ప్రభావం అయితే ఉంది. తను కోరుకున్నట్టుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తన పాత్ర ఎంత ఉందనేది మనకు తెలుసు. సేమ్ అట్ ద సేమ్ 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ది అంత ఏమంటారు ఎఫెక్ట్ లేకపోయినా 2029 నాటికి వాళ్ళు రెడీ అయిపోతారు. బట్ వైఎస్ షర్మిల గారి ప్రభావం అయితే ఆంధ్ర ఎలక్షన్స్ లో ఉంది అంటే మీరేమంటారు? డెఫినెట్గా మీరు అన్నట్టు ఇక్కడ ఆమె ఒక ప్రయత్నం చేసింది. 3,000 సక్సెస్, తను అనుకున్న సక్సెస్ అయింది. అంటే సొంత పార్టీలో అనేక మంది విమర్శించి ఆమె తిట్టారు. పాప ఎక్కడ కూడా తొనకల బెనకల తన పని తను చేసుకుని బోల్డ్ అని ట్రోల్స్, మీమ్స్ అన్ని దిగం. కానీ ఆ రోజు కనుక ఆమె పోటీ చేస్తే నిజంగా ఓటు చీలి కేసీఆర్ గారికి బెనిఫిట్ అయ్యేది, కాంగ్రెస్ అధికారులు వచ్చేది. డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ చాలా తెలివి వ్యవహరించింది, అనేక మాటలు పడింది. అదే సమయంలో ఆమెకి మంచి బాధ్యత అప్పచెప్పారు. ఇక్కడ బాధ్యత అప్పచెప్పినప్పుడు మీరన్నట్టు ఆమె 2024కి పార్టీని, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి పార్టీని ఒక్కసారిగా అందరూ నిద్రావస్థలో ఉన్న పార్టీని తట్టి లేపటానికి ముందు ఉంటుంది. వీళ్ళ నాన్నగారు చరిష్మా పనిచేస్తుంది. వీళ్ళ నాన్నగారు ఫాలోవర్స్, నేను కేవీపీ రామచంద్రరావు చూస్తూ ఇడుపులపై వెళ్ళినప్పుడు తన వాక్చాతుర్యం కూడా ఉన్నారు. జేడీ శీలం గారు సీనియర్ నాయకులు కావచ్చు, తర్వాత శైలజనాథన్ కావచ్చు, రఘువీరారెడ్డి గారు వచ్చు, చాలా మంది సీనియర్ నాయకులు. వాళ్ళందరినీ ఒకసారిగా ఊపు వస్తుంది. ఈ ఊపు తీసుకురాగలదు, ఇవి మాట్లాడగలదు. ప్రజల దగ్గర పాదయాత్ర ఒక్కసారి చేస్తే కనుక కాంగ్రెస్ పూర్వవైపు రావడానికి డెఫినెట్గా ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టు ఫ్లవరిష్ కాకపోయినా 2029కి డి అంటే ప్రధానంగా ఇప్పుడు 3 పార్టీలు ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది. ఆపోజిట్ వైఎస్ఆర్సీపీ అయింది. ఇప్పుడు 3వ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు పూర్తిగా పరిపక్వత వస్తుందంటే 2029కి వస్తుంది. డెఫినెట్గా ఆమె సాధించగలదు. ఇప్పుడున్న పరిస్థితి ఇదే పోరాట పటిమ. తన అక్కడ ఎవరున్నాడనేది కాదు, తన అన్నుండా ఇంకో వ్యక్తి ఉన్నారని కాదు, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలకి ప్రశ్నించినప్పుడే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు. ఆ దిశగా ముందు మరింత ధైర్యంతో ప్రజల సమస్యకి ఒక గొంతుకై ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రశ్నించే గొంతు ఎప్పటికీ అలా ఉండాలి. ఈరోజు ఆమె మహిళా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవ్వటం ముఖ్యంగా మనం కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.